హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 2 కేజీల మిరియాల చేపల ఫ్రై చేస్తున్నాను. అంటే పెప్పర్ ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు: ఒక కొబ్బరి గిన్నె, మిరియాలు, కారం, పసుపు, సాల్ట్. మన టేస్ట్కి తగినన్ని సరిపడా తీసుకోవాలండి. ఇవన్నీ ఫస్ట్ మిరియాలు కొద్దిగా మిక్సీ పట్టి, తర్వాత కొబ్బరి అందులో వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత కారం, సాల్ట్, పసుపు కలుపుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ పట్టి చూపిస్తానండి. మిరియాలు కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం బౌల్లోకి వేసుకొని ఒక స్పూన్ కారం, ఎందుకంటే మిరియాలు కూడా కారం ఉంటుంది కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలండి. కారం పొడి, తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ పైన కావాల్సినంత ఆయిల్ పెట్టి కొద్దిగా లైట్గా వేడి చేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలుపుకున్న ఈ మసాలా పొడి మొత్తం ఆయిల్లో వేసేయాలి. వేసేసిన తర్వాత జస్ట్ లైట్గా ఇలా కలపాలండి. అంటే మనం పచ్చివే మిక్సీ ఆడిచ్చాం కదండి కొబ్బరి, ఆ పచ్చివాసన పోవడానికి జస్ట్ లైట్గా ఇలా కలుపుకొని ఇప్పుడు ఫిష్ అనేది ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇలా కావాలంటే స్టవ్ ఆఫ్ చేసైనా ఫిష్ అన్ని ఇలా సర్దుకోవచ్చండి. స్టవ్ వచ్చి సిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టేసి ఇలా వేసేయాలి. ఇప్పుడు పీసెస్ అన్ని ఇలా తిప్పుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి తిప్పుకోవాలి. అప్పుడు మసాలా రెండు పక్కల మంచిగా పీల్చుకుంటుందండి ముక్క అనేది. ఇలా పీసెస్ అన్ని తిప్పేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే మసాలా అనేది రెండు పక్కల పడుతుంది. కొద్దిగా ఉడికిన తర్వాత తిప్పామనుకో పీస్ అనేది విరిగిపోతుందండి. అందుకని మనం స్టార్ట్ చేసినప్పుడే ఒక 5 minutes లోపే పీస్ అనేది రివర్స్ చేయాలి. అప్పుడు పీస్ అనేది విరిగిపోదు అనమాట. ఇప్పుడు మనం సిమ్లో మంచిగా ఉడకనివ్వాలండి. పీసెస్ అనేది ఇలా మూత వేసి పెడితే మంచిగా ఉడుకుతుంది. ఇట్లా సిమ్లోనే ఒక 15 minutes 20 minutes లోపు మనం ఇలాగే సిమ్లో పెట్టామంటే ఆవిరి మీదనే మొత్తం పీస్ అనేది రెండు పక్కల ఉడుకుతుందండి. అసలు పెప్పర్ వేయడం వల్ల చేప అనేది నీచు వాసన కూడా రాదండి. ఇంకొక 5 minutes ఉడికి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పెప్పర్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం నేను కొత్తిమీర వేసానండి విత్ లెమన్. కావాలనుకుంటే లెమన్ కూడా వేసుకొని తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.